ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రక్తములో చక్కెర స్థాయిలు పరగడుపున పరీక్ష చేసినప్పుడు 110 లోపు ఉంటే నార్మల్గా ఉన్నట్లు. భోజనం చేసిన తర్వాత రక్త పరీక్ష చూస్తే 160 లోపు ఉంటే నార్మల్గా ఉన్నట్లు. ఫాస్టింగ్ 120 అట్లా ఉంటే బార్డర్లో ఉన్నట్లు. భోజనం చేసిన తర్వాత 170, 180 ఉంటే బార్డర్లో ఉన్నట్లు. ఫాస్టింగ్లో 120 కంటే పెరిగినా, భోజనం చేసిన తర్వాత 180 కంటే పెరిగినా షుగర్ వ్యాధి అన్కంట్రోల్గా ఉన్నట్లు, హై లెవెల్కి వెళుతున్నదని గుర్తు. కొంతమందికి భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్గానే తక్కువగా ఉంటాయి, 150, 140 లోపు అట్లా ఉంటాయి. కానీ ఫాస్టింగ్ షుగర్ ఎప్పుడు టెస్ట్ చేసినా 120, 140, 150 ఈ రేంజ్లోనే ఉంటుంది తప్ప కొంతమందికి ఫాస్టింగ్ షుగర్ డౌన్ కాదు, నార్మల్ లెవెల్కి ఎప్పుడూ రాదు. అలా ఫాస్టింగ్లో షుగర్ డౌన్ కాకుండా అన్కంట్రోల్గా ఉండేవారికి నేను దాని కొరకు 2 నియమాలు చెప్తాను. మీరు మందు డోస్ ఏమి పెంచక్కర్లా. మీలో చాలామంది ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్ రావాలి అని ఈవినింగ్ వాడే మెడిసిన్ డోస్ పెంచుకుంటారు. మీరు మెడిసిన్ పెంచకుండా 2 మంచి అలవాట్ల ద్వారా మీరు వెంటనే వారం రోజుల్లోపే నార్మల్కి తెచ్చుకోవడానికి ఈ 2 నియమాలు భలే హెల్ప్ చేస్తాయి. మొట్టమొదటి ఆహారం, మీరు డిన్నర్లో తీసుకోవాల్సింది ఉడికిన ఆహారం బదులుగా ప్రకృతి ప్రసాదించిన విత్తనాల్ని నేను చెప్పే రీతిలో తింటే వెంటనే కంట్రోల్ చేసేస్తుంది. ఏమిటా విత్తనాల స్పెషాలిటీ అంటే అవి నానపెట్టకుండా తినాలి. ఏ విత్తనాలు అవి? బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు, ఇట్లాంటివి, పీకాన్ నట్స్ ఏవైనా సరే, బ్రెజిల్ నట్స్, సన్ఫ్లవర్ పప్పు, గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, నువ్వులు, పచ్చి కొబ్బరి ముక్కలు ఏవైనా సరే, ఇట్లాంటివి, వేరుశెనగ పప్పులు, ఇట్లాంటి ఏ విత్తనాలైనా తీసుకోండి. కానీ వాటిని నానపెట్టొద్దు. 4 రకాలు, 5 రకాలు, 6 రకాలు పెట్టుకోండి. మీరు వాటిని ఒక్కొక్క రకం అన్నేసి పెట్టుకోండి. ఈ విత్తనాలని ఎండు స్థితిలో ఉన్నప్పుడే తినండి. ఇవి ఎందుకు షుగర్ని పెంచనివ్వవు? దీంట్లో ఉండే మెకానిజం, న్యాచురల్ కంట్రోలింగ్ సిస్టమ్ ఆఫ్ విత్తనాల్లోనే ఉంది. మెడిసిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో విత్తనాల్లో న్యాచురల్ కంట్రోలింగ్ టెక్నిక్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు చెప్పిన విత్తనాలన్నింటిలో మీకు స్తోమతకి ఏది అనుకూలమైతే ఆ విత్తనాలు కొనుక్కోండి. ఏవైనా 4-5 రకాల, 5-6 రకాల విత్తనాలు పెట్టుకోండి. ఈ విత్తనాల స్పెషాలిటీ ఏమిటంటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. అంటే 20 నుంచి 25% ప్రోటీన్ మధ్యలో ఉంటుంది వీటన్నిటిలో. ఈ ప్రోటీన్ 25% ఉంది కదా, ఇది షుగర్ని పెంచదు. ఇది ఒక అడ్వాంటేజ్. రెండవది హై ఫ్యాట్ ఉంటుంది. హై ఫ్యాట్ కంటెంట్ కూడా వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచదు, ఇది న్యాచురల్ ఫ్యాట్. నెక్స్ట్, లో కార్బ్స్ ఉంటాయి ఈ విత్తనాల్లో. 15%, 10%, 20% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు విత్తనాలు. కార్బోహైడ్రేట్స్ అన్నీ జీర్ణమై తొందరగా చక్కెరగా మారుతాయి, త్వరగా రక్తంలో చక్కెరని పెంచుతాయి. ఇందులో అసలు ఉన్నదే తక్కువ చక్కెర, పిండి పదార్థాలు. అందుకని ఈ పిండి పదార్థాలు తక్కువ ఉన్నాయన్నీ షుగర్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ ఎండు విత్తనాలన్నీ పిండి పదార్థాలు తక్కువ ఉన్న ఆహారాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 4వది హై ఫైబర్. ఇందులో 10% నుంచి 20% వరకు ఫైబర్ కంటెంట్ కనపడుతూ ఉంటుంది. ఈ హై ఫైబర్ ఉండటం వల్ల లాభం ఏంటి? ఈ కొద్ది కార్బోహైడ్రేట్స్ కూడా చక్కెరగా మారినప్పుడు ఆ చక్కెరని స్పీడ్గా వెళ్ళనివ్వకుండా స్లోగా బ్లడ్లోకి వెళ్ళేటట్టు ఈ ఫైబర్ స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెరని కంట్రోల్ చేసేస్తుంది. ఇది లాభం. నేను నానపెట్టకుండా ఎందుకు తినమన్నాను? ఎండు విత్తనాలు ఎండుగానే ఎందుకు తినమన్నాను అంటే ఇవి స్లోగా అరుగుతాయి ఎండు ఫామ్లో తిన్నప్పుడు. వాటిని బ్రేక్ చేయడానికి పొట్టాపరేగుల్లో ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారటానికి మెల్లమెల్లగా దశల వారీగా డైజెషన్ అవుతాయి. స్పీడ్గా డైజెషన్ అయ్యేవన్నీ షుగర్ని పెంచుతాయి. స్లోగా దశల వారీగా మెల్లగా డైజెషన్ అయ్యేవి షుగర్ని పెంచవు. పైగా ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నప్పటికీ ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా, ఆ ఆహారాలన్నింటినీ జీర్ణం చేయటానికి, డైజెషన్కి ఎక్కువ సమయం పడుతుంది. అన్నిటితో కలిసి పిండి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఒక్కటే నేను ముందు వెళ్ళిపోతానంటానికి ఉండదు. దీనికి ఉన్న గుణం స్లోగా డైజెషన్ అవుతాయి, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, స్లోగా బ్లడ్లోకి వెళ్ళేటట్టు కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఫ్యాటు, ప్రోటీను, ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల
స్లోగా అబ్జార్బ్ అవుతాయి. అందుకని రక్తంలో చక్కెర స్పీడ్గా పెరగదు. ఎక్కువసేపు నీరసం రాకుండా, షుగర్ డౌన్ అవ్వకుండా ఇవి కంట్రోల్గా రక్తంలో చక్కెర స్థాయిలు చేరేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకని విత్తనాలకు ఉన్న గుణం అట్లాంటిది. అందుకని సాయంకాల పూట ఆహారాలు 6ంటికి తినేటప్పుడు డిన్నర్లో ఇలాంటి ఎండు విత్తనాలని పెట్టుకోండి. ఎండు విత్తనాలు ఒట్టిగా వెగటొచ్చేస్తున్నాయండి, నా వల్ల కావట్లేదు, తినలేకపోతున్నానంటే శాండ్ రోస్టెడ్ విత్తనాలు పెట్టుకోండి ఇలాంటివన్నీ. లేకపోతే బాండీలో కూడా మాడకుండా సన్నశాఖ మీద దోరగా వేపించుకోండి, పల్లీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా. ఆ వేపించుకున్న విత్తనాలు పెట్టేసుకుని దాంతోపాటు కావాలంటే 1-2 ఎండు ఖర్జూరాలు పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. కొద్దిగా నంచుకుంటా ఉంటే నోటికి బాగుంటుంది. లేదు ఖర్జూరాలు భయం అనుకుంటే, నమలలేమనుకుంటే పండు ఖర్జూరాలు చెప్పలేదు, ఎండు ఖర్జూరాలు 1-2, లేతే తాటి బెల్లం గ్రాన్యూల్స్ అమ్ముతుంటున్నారు మన ఫాలోవర్స్, గుడ్ హెల్త్ వారు. అట్లాంటి తెచ్చుకుని అవి చల్లుకుంటే కొంచెం నోటికి ఈజీగా ఇవి తినొచ్చు. తాటి బెల్లం లో గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్ త్వరగా పెంచదనమాట. అలా పెట్టుకుని ఈ ఎండు విత్తనాలను తినేసి కడుపు నిండవు కదా, నింపటానికి మీరు జామకాయ, దానిమ్మ గింజలు, రేక్కాయలు, పియర్ ఫ్రూటు, కర్బూజా ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా తినేసేసేయండి. అంటే అలాంటి ఎండు విత్తనాలు తినట్లా తింటే బలానికి బలం, మంచి ప్రోటీన్ అంది, కండపుష్టి. షుగర్ పేషెంట్స్ వెయిట్ లాస్ అయిపోయి వీక్నెస్కి అసలు గురవరు, కానీ షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఇలాంటి డైట్ డిన్నర్లో పెట్టుకోండి. రెండవ నియమం, డిన్నర్ తిన్న తర్వాత ఒక అరగంట నుంచి గంట సేపు అయినా ఇంట్లో ఎక్కడన్నా సరే నడుస్తూ ఉండండి. వాకిట్లో కానీ, వరండాలో కానీ, మీద కానీ అట్లా వెళ్ళి ఒక 1 అవర్ అన్నా సరే ఫ్రీగా వాక్ చేస్తూ ఉండండి. రక్తంలో చక్కెర స్థాయిలో రిజర్వ్ అంతా కూడా డౌన్ అయిపోతుంది వాకింగ్ చేయటం వల్ల. మనం తిన్న ఆహారం ద్వారా వచ్చింది ఆ రిజర్వ్లోకి వెళుతుంది తప్ప ఎక్సెస్ కాదు, అందుకని బ్లడ్లో ఉండదు ఇక. కాబట్టి ఇలా 2 నియమాలు కనుక మీరు ఆచరించగలిగితే ఫాస్టింగ్ షుగర్ని చాలా సింపుల్గా మీరు తగ్గించుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ ఎండు విత్తనాలన్నీ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి, మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. కండపుష్టిని, దారుఢ్యాన్ని, మంచి బలాన్ని మీకు అందించడానికి ఇలాంటి ఆహారాన్ని మీరు డిన్నర్లో బెస్ట్ డయాబెటిక్ డిన్నర్ లాగా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.